ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారి 101వ జయంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో ఈ దేశంలోనే సంక్షేమానికి సరైన నిర్వచనం ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. పేదలకి తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, ఉండడానికి ఇల్లు అనే నినాదంతో ఆయన అధికారంలోకి రావడం, ఆ రకంగానే పథకాలను అమలు చేయడం, ప్రతి పేదవాడిని పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆయన పరిపాలన చేసిన విషయం ఏనాటికి తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ప్రజలకి అతి దగ్గర వ్యవస్థ అయినటువంటి మండల వ్యవస్థను తీసుకొచ్చి తాలూకా వ్యవస్థను రద్దు చేయడం. తాలూకా వ్యవస్థ అంటే ఎక్కడికో 30 కిలోమీటర్లు వెళ్ళి ఎవరికైనా సంతకం కావాలంటే తహసీల్దార్ సంతకం వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దగ్గరలో పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రకంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆయన పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ప్రధానంగా ఈనాటికి కూడా వెనకబడిన వర్గాలు ఎవరో కూడా ఆయన జీవితంలో మర్చిపోకూడగా, మరి వెనకబడిన వర్గాలకు నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ రకంగానే ఆయన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఈ ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వేలాది మంది నాయకులుగా తయారవడం, ఆయన మొట్టమొదట 20% బీసీలకి, 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన కారణంగా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది మా అడ్రస్ ఏంటో పక్కింటి వాడికి తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఈవేళ కొన్ని వేల మంది గుర్తింపు చేసే విధంగా బీసీలని లీడర్స్గా తయారు చేశారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రిజర్వేషన్ 34% తీసుకెళ్లి ఈవేళ ఇంకా కొన్ని వేల మందిని పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మంత్రివర్గాల్లో కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబట్టే ఈవేళ కొంతమంది నాయకులు గుర్తింపు మరింత పెరిగింది. ఈవేళ వెనకబడిన వర్గాలకి చేసిన మేలు ఎవరు మరో. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ 4 తర్వాత అధికారంలోకి వస్తుంది. దానిలో మళ్ళీ ఎన్టీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన యొక్క సంస్కరణలు అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ పరిపాలన సాగిస్తాం. పేదవాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని నమ్మకంతో ఈవేళ కూటమికి అధికారం ఇస్తున్నారు కనుక ఆ రకంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారని మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ ఈ రోజు ఆయనకి ఘనంగా మరొకసారి నివాళులర్పిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.